తైవాన్‌లో హోల్‌సేల్ షాప్ అయిన ఆర్టిమార్ట్ ఎలా ఉంటదో ఈరోజు చూసేద్దాం. ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్‌లో మెక్‌డొనాల్డ్స్, స్పెట్స్ షాపు, చిల్డ్రన్స్ ఆడుకునే గేమ్ జోను ఇలా ఉంటదనమాట. ఇదంతా కూడా వాటర్ బాటిల్ సెక్షన్. వాటర్ బాటిల్ సెక్షన్‌లోనే గ్రీన్ టీ రిలేటెడ్ బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడుంటాయి. ఇదంతా ఎలక్ట్రానిక్స్ సెక్షన్. ఎలక్ట్రానిక్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీవీస్ ఉంటాయి, వాషింగ్ మిషన్స్ ఉంటాయి, ఫ్రిడ్జెస్ ఉంటాయి. ఫ్రిడ్జెస్‌లో కూడా 3 టైప్స్ ఉంటాయి. స్మాల్, మీడియం, లార్జ్ సైజ్ అనమాట. అలాగే వాషింగ్ మిషన్స్‌లో కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. టేబుల్ ఫ్యాన్స్, ఇంకా మస్కిటో కిల్లర్స్, ఇంకా చూసుకుంటే డాగ్స్ తినే ఫుడ్డు, క్యాట్స్ తినే ఫుడ్డు అది కూడా ఇక్కడ దొరుకుతదనమాట. కాకపోతే దానికి సెపరేట్ సెక్షన్ ఉంటది. అలాగే రోబోట్స్, ఆలివ్ ఆయిల్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇదంతా కూడా చిన్నపిల్లలు తినే స్నాక్స్ సెక్షన్ అనమాట. ఇదంతా కూడా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్స్, చాక్లెట్స్ ఇలా అన్నీ ఉంటాయి. ఇదంతా కూడా థాయ్ రైస్ సెక్షన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్, కండిషనర్స్ అన్నీ ఉంటాయి. ఇదంతా కూడా ప్లాస్టిక్ సెక్షన్ అనమాట. ప్లాస్టిక్ సెక్షన్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మైక్రోవేవ్ ఓవెన్స్, నాన్ స్టిక్ కడాయిస్ అన్నీ కూడా ఉంటాయి. రైస్ కుక్కర్స్‌లో 3 టైప్స్ ఉంటాయి. స్మాల్, మీడియం, లార్జ్. ఇదంతా కూడా ఇంకా వాటర్ ప్యూరిఫైర్స్ తర్వాత దాంట్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఐరన్ బాక్సెస్, అలాగే మిర్రర్స్, కబోర్డ్ రిలేటెడ్, ఫర్నిచర్ రిలేటెడ్ అవన్నీ కూడా ఇక్కడ తయారు చేసేసి ఉంటాయి అన్నమాట. అది మనం తీసుకెళ్ళి ఫిక్స్ చేసుకోవడమే. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ ఉంటాయి. ఇంకా మనకి స్మాల్, మీడియం, లార్జ్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి డిష్ వాషింగ్ లిక్విడ్, ఇంకా ఫేస్‌కి రిలేటెడ్ క్రీమ్స్, ఇంకా లోషన్స్ అన్నీ ఉంటాయి. ఇదంతా కూడా స్టోరీ టెల్లింగ్ బుక్స్ అన్నమాట. ఇది పెద్దవాళ్ళి, చిన్నవాళ్ళి అందరియి అన్ని రకాల బుక్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి. నోట్‌బుక్స్ కూడా ఉంటాయి. ఇంకా చూసుకుంటే ఇక్కడ బట్టలు, ఇంకా ఒక పక్కన బట్టల సెక్షన్, ఒక పక్క నాన్ స్టిక్ వేర్ అంతా కూడా ఉంటదన్నమాట. సో, ఇలా వెళ్తా ఉంటే చెప్పులు, షూస్ ఇట్లా అన్నీ కూడా కనిపిస్తా ఉంటాయి. కడాయిస్ కూడా ఎక్కడికక్కడ పెట్టి అమ్ముతారనమాట. ఇక్కడ చూసుకుంటే ట్రాలీస్, ఇంకా అలాగే బ్యాగ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇదంతా ఫస్ట్ ఫ్లోరు. ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసరికి మౌత్ క్లీనింగ్ లిక్విడ్స్, అలాగే షాంపూస్, ఇంకా మెన్స్ రిలేటెడ్ క్రీమ్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్, ఇంకా టిష్యూస్ ఇలా అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మాప్ చేసుకునే స్టిక్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీన్ చేసుకునేవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇదంతా కూడా డిష్ వాషింగ్ లిక్విడ్, అలాగే ఇదంతా కూడా బట్టలు వాష్ చేసుకునే వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్, అలాగే ఇక్కడ టైప్స్ ఆఫ్ రైసెస్ అన్నీ కూడా ఉంటాయి. ఈ కిందనే ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ ఫాస్ట్ ఫుడ్ రిలేటెడ్ అన్నీ కూడా ఈ సెక్షన్‌లో కనిపిస్తాయి అన్నమాట. ఇదంతా కూడా మెయిన్‌గా షుగర్స్, ఇంకా బ్రౌన్ షుగరు, సాల్ట్ ఇలా అన్నీ కూడా ఈ కింద ఇలా డిస్ప్లే చేస్తారు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేస్ట్స్, అలాగే ఇదంతా కూడా మీట్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఫిష్, కట్ చేసిన ఫిష్, అలాగే చికెను అలా అన్నీ కూడా కనిపిస్తాయి. ఇదంతా కూడా ఫ్రూట్ సెక్షన్. ఫ్రూట్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసి పెడతారు. ఇంకా బేబీ టొమాటోస్, ఇంకా గ్రేప్స్, బ్లూబెర్రీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇదంతా కూడా ఎగ్ సెక్షన్ అనమాట. తర్వాత ఇదంతా కూడా ప్లాంట్ సెక్షన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది మనమంతా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేసుకునే టెంట్ హౌస్ లాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇదంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ బ్యాగ్ సెక్షన్ అనమాట. మనకి థాయ్ రైస్ ఇలా అన్ని రైసెస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇదంతా కూడా వెజిటేబుల్ సెక్షను. ఇక్కడ ఇదంతా కూడా డైరీ ప్రొడక్ట్ సెక్షన్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్, ఎగ్స్ ఇలా అన్నీ కూడా ఇలా ఫ్రీజర్స్‌లో పెట్టి అమ్ముతారు. ఇక్కడ మనం బిల్ పే చేయాలన్నమాట.